వెల్కమ్ టు రాక్సీ అండ్ డైజీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలనే కోరుకుంటున్నాను. అండ్ టుడే వ్లాగ్ వచ్చేసి డైజీకి గ్రూమింగ్కి తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో డైజీకి గ్రూమింగ్కి తీసుకొని వెళ్ళే ముందు కంప్లీట్గా వెదర్ అంది చేంజ్ అయిపోయింది. సో వెంటనే నేను ఇంకా మా టెర్రస్ మీదకి వెళ్ళి మొత్తం రికార్డ్ చేశాను ఈ వెదర్ అంతాను. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అండ్ మా ఇల్లు వచ్చేసి బీచ్కి దగ్గరలో ఉండడం బట్టి అసలు ఈ బ్యూటీని ఇంకా ఎన్హాన్స్ చేసిందని నాకు అనిపించింది. సో ఇంకా వెంటనే వర్షం అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి డైజీని రెడీ చేశాను. డైజీ ప్రీవియస్ ఓనర్స్ తనని అంత బాగా చూసుకోకపోవడంతో కొన్ని వర్డ్స్ అంటే మనం కొన్ని చెప్పేవి అంత తొందరగా అర్థం కావు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది అనమాట. సో బయటకు తీసుకొని వెళ్తున్నాను పద డైజీ అని అన్నప్పుడు అసలు డైజీ ఎగ్జైట్మెంట్ చూడాలి మీరు. అసలు బయటికి అంటే ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది అని అంటే ఇంకా అసలు మనం మాటల్లో చెప్పలేము. మీరే చూడండి ఎలా అరుస్తుందో. చూసారు కదా, వెయిట్ చేయడానికి ఇష్టపడదు. అండ్ ఇంకొక విషయం, డైజీ చాలా బ్రిలియంట్. ఎందుకనంటే మనం ఏది నేర్పించినా 1 or 2 డేస్లో వెంటనే నేర్చుకుంటుంది. రీసెంట్గానే హైఫై ఇవ్వు అని మేము నేర్పించాం. చూడండి మమ్మీకి హైఫై ఇస్తుంది. చూసారా, వెరీ గుడ్ గర్ల్ మా డైజీ మాత్రం. సో ఇంకా మమ్మీకి బాయ్ చెప్పేసి గ్రూమింగ్కి టైం అవుతుంది కాబట్టి బయలుదేరాం. నన్ను అసలు స్లిప్పర్స్ నా చెప్పులు వేసుకోవడానికి కూడా వెయిట్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు డైజీ. చూసారా అంత స్పీడ్గా వెళ్ళిపోతుందా, అంత ఎగ్జైట్మెంట్ అనమాట. అయినా డాగ్స్కి రోజంతా ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం తీసుకొని వెళ్ళి ఆ 5-10 minutes వాక్ వాళ్ళకి ఎంత హ్యాపీగా అనిపిస్తాయో. నిజంగా కూడాను డాగ్స్ మనల్ని నమ్మాయనంటే అవి ప్రాణమైనా పెడతాయంటే దానికి నిదర్శనం ఇదే. అండ్ మేము ఎక్కడ డైజీకి గ్రూమింగ్కి తీసుకొని వెళ్తాము అని అంటే వైజాగ్లో ది బెస్ట్ ప్లేస్ ది పా లాంజ్ అండి. ఇది ఎక్కడ ఉంటుందని అంటే బీచ్ రోడ్ దగ్గర జాలర్పేట దగ్గర ఉంటుంది అనమాట. ఆ షాప్ యొక్క డైరెక్షన్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నిజంగా వీళ్ళ సర్వీసెస్ అంతా బాగుంటాయనంటే ఒకవేళ మీరు మీ డాగ్ని తీసుకొని రావడానికి కానీ తీసుకొని వెళ్ళడానికి కానీ అవ్వకపోతే వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తారు. ఒకవేళ లేదు అని అంటే వాళ్ళు మీ ఇంటికి కూడా తీసుకొని వచ్చి సర్వీస్ చేస్తారనమాట. వాళ్ళ సర్వీసెస్ కోసం చెప్పాలని అంటే దే ఆర్ ద బెస్ట్ అనమాట. అండ్ మీకు షాప్ కూడా చూపించాను కదా, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారని అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. చాలా హైజెనిక్గా కూడా ఉంటుంది. అండ్ ఇగోండి మా డైజీకి గ్రూమింగ్ స్టార్ట్ అయిపోయింది. డైజీకి ఏంటంటే హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసింది. బికాజ్ నార్మల్గా డాగ్ ఏజ్ వచ్చేసినప్పటికీ 8 to 7 years అలా అనుకోవచ్చు. బట్ డైజీకి ఇప్పుడు అరౌండ్ 12 years ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ చూస్తే ఇంకొక డాగ్ కూడా గ్రూమింగ్ అవుతుందన్నమాట. ఒక షిడ్జు, తన పేరు వచ్చి మ్యాక్సీ. అంత చక్కగా చేయించుకుంటుందనంటే అస్సలు కొన్ని డాగ్స్ అయితే సహకరించవు, కానీ మ్యాక్సీ చూడండి ఎంత చక్కగా చేయించుకో. సో క్యూట్ కదా అసలు. వాళ్ళు కూడా చాలా పేషెన్స్తో అక్కడున్న వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడాను చాలా పేషెన్స్తో వర్క్ చేస్తారు. అండ్ డాగ్స్ అంటే కొన్ని కోఆపరేట్ చేయవు, బట్ యట్ అవన్నీ కూడా అధిగమించి వాళ్ళు చాలా నీట్గా సర్వీసెస్ చాలా ప్రేమతో చేస్తారు, చాలా నీట్గా చేస్తారు. వాళ్ళ దగ్గర అయితే నాకు చాలా సేఫ్ అని అనిపించింది అనమాట. ఇంకా ఫైనల్గా డైజీకి గ్రూమింగ్ సెషన్ ఎండింగ్ వచ్చేసినప్పటికీ ఫైనల్ రిజల్ట్ ఇదే అనమాట. డైజీకి చూసారు కదా, కంప్లీట్గా అంత నీట్గా మొత్తం చేసేసారు. ఏ మాత్రం కూడా ముందున్న డైజీకి ఇప్పటికీ అసలు ముందు చాలా థిక్ హెయిర్ ఉండేది, ఇప్పుడు మాత్రం చూస్తుంటే అంత అసలు హెయిర్ లేనట్టే కదా, కంప్లీట్గా చేంజ్ అయినట్టు చాలా నీట్గా చేశారు. థ్యాంక్స్ టు త్రినాథ్ గారు చాలా చక్కగా సర్వీస్ చేసినందుకు. అండ్ వాళ్ళ దగ్గర సర్వీసెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటాయి అన్నమాట. మనం అఫోర్డ్ చేసుకోగలము కంపేరింగ్ టు అదర్స్. సో దిస్ ఈజ్ మై వ్లాగ్ అండ్ ఐఎమ్ ఎండింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ until now, and do not forget to subscribe, comment, like and share.